నేను చెప్పబోయేది దేవుని 7 మాటలు. కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి అందరూ. మొదటిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. 7 రోజులు 7 మాటలు చెప్తాను. ప్రతిరోజు నా ఛానల్ని ఫాలో కండి, అన్నీ తెలుస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, ఈ 7 మాటలు చెప్పడానికి నాకు జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చదివేటప్పుడు నీ సాయం దయచేయమని, నీ ఆశీర్వాదం లేకుండా ఏదీ కాలేదేసయ్యా. నీ ఆశీర్వాదాలు నా మీద కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని వేసయ్యా, ఈ పాపి కోసం నువ్వు ప్రాణం ఇచ్చావేసయ్యా. ఈ పాపిని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన నా తప్పుంటే క్షమించమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. లూకా సువార్త తీయండి అందరూ. చూడండి ఇక్కడ లూకా సువార్త నిందా. లూకా సువార్త 23:30. తండ్రి వీరు ఏమి చేసేదిరో వీరు ఎరగను గనక వీరిని క్షమించుమని దేవుడు అడిగాను. అంటే మాట అర్థం అంత సిలువకి వేసినప్పుడు కూడా తన కొడుతున్నారు అనే బాధని మర్చిపోయి, దేవుడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళని క్షమించు అని దేవుడు తిరిగి మనల్నే వేడుకుంటున్నాడు కదా. దేవుని 7 మాటల్లో మొదటి మాట ఇది. తండ్రి వీరు ఏం చేదురో వీరు ఎరుగును గనక వీళ్ళని క్షమించుమని అడుగుదును అని దేవుడు మొదటి మాట చెప్పాడు. రేపు 2వ మాట వినడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను చెప్పిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి జీవించమని నేను అడుగుతున్నాను దేవుణ్ణి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, నా బిడ్డను ముట్టి ఆశీర్వదించుతండి. ఈ వాక్యాన్ని ముట్టి ఆశీర్వదించుతండి. ఆ వాక్యంలో ఏమైనా తప్పుంటే క్షమించమని, ఈ బిడ్డను ముట్టి ఆశీర్వదించమని, చిన్న ప్రార్థన తప్పుంటే క్షమించుతండి యేసయ్యా. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో ఆ బిడ్డలను ఆశీర్వదించుతండి. ఈ చెవు నుంచి విని ఈ చెవు నుంచి వదలకుండా ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై, యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. ఎంతమందికి ఈ వాక్యం గురించి తెలుసా కామెంట్ చేయండి. ఇంకా 7 మాటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అందరూ మా ఛానల్కి హెల్ప్ అయి ఉండండి. దేవుని సువార్త నేను మీకు ఆరాధించాలని నేను అడుగుతున్నాను. లూకా సువార్త తెరవంగానే మొదటి మాట కనిపిస్తుంది. అందరూ వెతికి చూసి ఆమె చెప్పింది కదా, విన్నాను కదా అని ఊరుకోకండి. ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి వదిలేయకుండా మళ్ళీ అందరూ లూకా సువార్త తీసి చదవండి. అందరూ చదివితే నేను చెప్పిన దానికన్నా మీరు చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు తీసి చదవాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశయం మర్చిపోకుండా అందరూ లూకా సువార్త తీసి చదవండి, సరేనా? ప్లీజ్ మర్చిపోకండి అందరూ. నేను యూట్యూబ్ ఛానల్లోకి రావాల్సిన కారణమే అది. మీ అందరితో దేవుని ధ్యానం చేపియాలని నా ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని ముందు నడుపుమని నేను అడుగుతున్నాను, సరేనా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. అందరూ మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. మరి ఇంకా ఎవరికైనా ప్రార్థన చేయాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను, సరేనా? రేపు 2వ మాటతో కలుసుకుందాం. బాయ్ బాయ్ అందరికీ.